విత్తుట అంటే సమర్పించుట, విత్తుట అంటే చేయుట, విత్తుట అంటే బోధించుట, విత్తుట అంటే ప్రవర్తించుట, విత్తుట అనగా నీవు మాట్లాడుట. అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి దేవుని సన్నిధిలో దేవునికి బలిగా విత్తాడు. ఏ పంట కోశాడు? ఏ పంట కోశాడండి? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము. ఈ మాట నేను ధ్యానం చేసేటప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. గట్టిగా చప్పలు కొట్టండి. అబ్రహాము సంతానం పెరుగుతా ఉంది, ఆత్మీయమైన సంతానము. ఎవరైతే రక్షింపబడతారో అది అబ్రహాము యొక్క లిస్టులో. ఎందుకంటే ఒక్కడైనా ఏకైక కుమారుణ్ణి దేవునికి సమర్పించడానికి ఆలోచించలేదు, సందేహించలేదు, అనుమానం పడలేదు. దేవునికి ఇవ్వటానికి ముందుకొచ్చాడు.